నేనిప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నది మీకు భయపడి అనుకోకండి. మీరు తప్పించుకోలేరు. ప్రస్తుతానికి వెళ్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నీడలాగా మీ వెంటే ఉంటాను. నువ్వు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు. దాన్ని నేను జరగనివ్వను. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవచ్చని కల్లో కూడా అనుకోవద్దు. వాడు బతికిపోతాడు అనుకోవద్దు. నేను వాణ్ణి వదలను. వీడసలు ఏం మాట్లాడుతున్నాడే? ఎవరి గురించి? వాడి గురించి వదిలే అమ్మా. అసలు ఎప్పుడేం మాట్లాడతాడో వాడికి తెలీదు. ఆ మత్తు మీద తిని పిచ్చివాడయ్యాడు. ఏమన్నావు? నాకు పిచ్చి పట్టిందంటావా? చంపేస్తాను నిన్ను. ఏమండి, త్వరగా పోలీసుల్ని పిలవండి. వీడు బయట ఉండడానికి వీల్లేదు. పోలీసుల్ని పిలవాలంటే అది తనకు చెప్పు. ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. పోరా బయటికి. నేను కూడా వెళ్ళాలని వచ్చాను. నువ్విక ఇంట్లోకి రాకూడదు. ఈ రోజుతో మన మధ్య ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయి. మీరు నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏంటి, ఏమైంది? ఏమిటి ఇక్కడ గొడవ? అది అడగటానికి నువ్వెవరు? నేనెవరో తెలీదా? ఇంటి యజమాని. ఉదయం నన్ను చూసావు కదా. నీ అద్దె తీసుకుని పాకెట్లో పెట్టుకుని వెళ్ళు. అంతకంటే పనేంటి ఇక్కడ నీకు? మర్యాదగా బయటికి వెళ్ళు. ఇంటి యజమాని బయటికి పొమ్మంటున్నావా? ఏంటిది విశ్వనాథం గారు? ఇలా మాట్లాడడానికి అసలు ఇతను ఎవరు? ఎంత బెదిరించినా కొంచెం కూడా భయపడి పోండం గారు. ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదే వీడు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీకు ప్రశాంతత ఉండదు. ఇప్పుడు వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. మిమ్మల్ని వదలను. ఇతను రౌడీలా ఉన్నాడే. దయచేసి మమ్మల్ని క్షమించండి. వాడికి మాకు మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఆ కోపంలో ఉన్నాడు. అమ్మా, కాస్త వేడి నీళ్ళు ఇస్తారా? మొత్తం పళ్ళన్నీ బాగా కదిలినట్టున్నాయి. వేడిగా దెబ్బ తగిలింది కదా, ఇంకా వేడి నీళ్ళు ఎందుకు? నేను ఇంటికి వెళ్ళడం మంచిది. వేరే వాళ్ళ విషయంలో తలదూరిస్తే ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది, నాకు తెలుసు. వల్లి, నొప్పిగా ఉందా నీకు? లేదమ్మా. ఎందుకైనా మంచిది, ఓసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా? ఏం వద్దమ్మా, కొంచెం నొప్పిగా ఉంది. బామ్ రాసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నామనుకున్నాను, అంతలోనే వచ్చేశాడు. అంతా నాశనం అయిపోయింది. వల్లి, నీకు ఏం కాలేదు కదమ్మా? అదేం లేదు నాన్న. వాడెప్పుడొచ్చి ఏం చేస్తాడో తెలీదు. వాడిని వదలకూడదండి. నేను లోపలికెళ్లేటప్పుడు వాడు వల్లి పీక పట్టుకుని గట్టిగా నొక్కుతున్నాడు. వల్లి వాణ్ణి వదలమని ఎంతగానో ప్రాధాయపడింది, కానీ వాడు వదలలేదు. ఇంకా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? పోలీసులకి ఫోన్ చేయండి. అందరినీ చంపేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. వాడన్నంత పని చేస్తాడు. నేనేమీ బాధపడటం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. పోలీసులకి చెప్తే వాడిని వెతుక్కుంటూ వస్తారు. ఆ తర్వాత అన్ని విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. దాని గురించి అందరికీ తెలిసిపోతుంది. అందుకే నేనేమీ మాట్లాడకుండా ఉన్నాను. ఏదేమైనా కొన్ని రోజులు గడిచాక వాడి పెరోల్ టైం అయిపోతుంది. అప్పుడు వాడు జైలుకి వెళ్లాల్సిందేగా. వాడొచ్చాక మాట్లాడడానికి అవకాశం ఇస్తాడా? రానివ్వు, అప్పుడు చూసుకుందాం. వాడొచ్చిన తర్వాత మనకి మాట్లాడడానికి అవకాశం ఇస్తాడా? ఇరుగు పొరుగు వాళ్ళు వింటే ఉన్న పరువు కాస్త పోతుంది. అమ్మా వల్లి, వాడు ఎవరి గురించి నీతో గొడవ పడ్డాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? వాడు దేని గురించి చెప్తున్నాడు ఎవరికి తెలుసు? గంజాయి మత్తు మందులతో వ్యాపారం చేసేవాడు. ఏదేదో మాట్లాడతాడు. అసలు నీకు వాడికి దేని గురించి గొడవొచ్చింది? నువ్వెందుకు వాడి దగ్గరికి వెళ్ళావు? వాడే ముందు నాతో గొడవ పడ్డం మొదలు పెట్టాడమ్మా. చంద్రశేఖర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి వాడు ముందు నా రూంలోకి వచ్చాడు. అది జరగని పని, దాని గురించి అక్కడికొస్తే నువ్విక్కడ ఉండకూడదు అని నేను వాడితో గట్టిగా చెప్పేశాను. అది వినగానే నా మీద విరుచుకుపడ్డాడు. చెప్పినట్టు చేయలేదంటే నన్ను చంపేస్తానన్నాడు. చా,
ఏదేమైనా పెంచిన మన మీదే వాడు కత్తి దూశాడు చూడండి. వాడికి ఎంత ధైర్యం, ఎప్పుడేం చేస్తాడో వాడికే తెలియదు అనుకుంటా. కన్నా, నువ్వెక్కడికి బయలుదేరావు? నేను ఒకసారి తోట వరకు వెళ్ళొస్తున్నాయమ్మా. ఈ తలకట్టుతో వెళ్తావా? లేకపోతే తల మార్చుకుని వెళ్ళమంటావా? అది కాదు నేను చెప్పేది. ఇలా దెబ్బలతో వెళ్ళడం అవసరమా అని అడుగుతున్నాను. పర్వాలేదు, నేను వెళ్ళగలనాయమ్మా. నువ్విప్పుడు ఏ పని చేయడానికి వీల్లేదు. నీకిప్పుడు విశ్రాంతి అవసరం. 2 రోజులు ఆసుపత్రిలో ఉండమని డాక్టర్ గారు చెప్పారా? ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను నువ్వు చెప్తే కదా డాక్టర్ గారు ఇంటికి పంపించారు. ఆవిడ చెప్పిన దాని గురించి నువ్వేం పట్టించుకోకాయమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు ఇదేం పెద్ద దెబ్బ కాదు, చిన్న దెబ్బ అంతే. నువ్వు ఒక్కోసారి కూరగాయలు కోసేటప్పుడు చేతులు కోసుకుంటావు కదా, అప్పుడు ఆసుపత్రికి వెళ్తే ఇలాగే పెద్ద కట్టు కట్టి ఆ తర్వాత అన్ని టెస్టులు చేసి నిన్ను అక్కడే పడుకోబెడతారు. కానీ నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? వేలిని గట్టిగా నొక్కిపెట్టి పసుపు వేసి దానికి ఓ బట్ట చుట్టి నీ పని నువ్వు చేసుకుంటావు. ఇంకేం చేయవు కదా, అవునా? అలాగే నా దెబ్బ కూడా అంతే అయ్యమ్మా. ఇంత ఎండలో నువ్వు ఇన్ని దెబ్బలతో బయటికెళ్తే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకోసమే ఒకరోజైనా డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. హాస్పిటల్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పినప్పుడు వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఇక్కడికి వచ్చింది నువ్వు ఇలా చేయడానికా? నువ్వు లోపలికి రా బాబు. అది కాదు ఆయమ్మా, నిన్న కూడా నేను పొలానికి వెళ్ళలేదు కదా, నేను వెళ్ళకపోతే ఎలా? ఒక్కరోజు వెళ్ళలేదంటే దానివల్ల నష్టం ఏమీ ఉండదు. చిన్న అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాడు. ఎవరు చిన్నానా? వాడున్నందుకే ఇప్పుడు సమస్య. చెప్పిన పనే సరిగా చేయడు, ఇంకా ఎక్స్ట్రా పనులు ఏం చేస్తాడా అమ్మా? నేను ఒకసారి చూసొస్తాను. అది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా అమ్మా. వద్దు బాబు, వెళ్ళొద్దు బాబు, నా మాట విను. ఆయమ్మా, నేను చెప్తున్నాను కదా, వచ్చేస్తాను. వెళ్ళొద్దు, నేను వెంటనే వెళ్ళొద్దు వచ్చేస్తాను. బాబు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఎందుకు ఇలా మొండి పట్టు పడుతున్నాడు? ఒక్కరోజు పొలానికి వెళ్ళకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏముంటుంది? ఇంటికి రాని ఒక తాడు తీసుకుని ఇంట్లో కదలకుండా కట్టేస్తాను. అదే మంచి పని. వల్లి టీచర్ ఏమయ్యారు? ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదా? లేక ఇంకేమైనా సమస్య వచ్చిందా? ఒకవేళ నిన్న ఇంటికి వెళ్ళి రాహుల్తో గొడవ పెట్టుకుని ఉంటారా? సునంద టీచర్కి తెలిసే ఉంటుంది, అడిగి చూస్తాను. దేవా సార్, మీరా హాస్పిటల్కి వెళ్తున్నారా? లేదు, నేను పొలానికి వెళ్తున్నాను. దెబ్బ అంత పెద్దదేమీ కాదు కదా, డాక్టర్లు ఎప్పుడూ అలాగే చెప్తూ ఉంటారు. ఇంతకీ మీరేంటి ఒంటరిగా? మీ ఫ్రెండ్ ఎక్కడా? తన గురించి నాకేమీ తెలీదు. ఈ రోజు లీవ్ అట. లీవా? ఎందుకో చెప్పలేదా? ఎందుకో చెప్పలేదు. ఉదయం నాకు కాల్ చేసి ఈ రోజు లీవ్ పెడుతున్నా అని చెప్పింది. ఏంటి విషయం అని అడిగితే ఏమీ లేదని చెప్పింది. విషయం ఏంటని అడిగే లోపే కాల్ కట్ అయింది. మీరు మళ్ళీ చేయాల్సింది కదా. 2-3 సార్లు కాల్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం జరిగిందో నాకు తెలీదు. మీకేమైనా తెలుసా సార్? లేదు, ఏం జరుగుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. నిన్న సాయంత్రం హాస్పిటల్కి వచ్చినప్పుడు మీతో మాట్లాడిన తర్వాత తను డల్గా ఉండడం చూశాను. ఏం జరిగిందో ఏంటో నాకేమీ చెప్పలేదు. తర్వాత మీరు మళ్ళీ కలవలేదా? లేదు. తను అలా ఉండడానికి కారణం ఏంటని మీకేమైనా తెలుసా? లేదు, నేను తెలుసుకుంటాను. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఒరగల్ల. దేవా అన్నలాగున్నారు, అదేంటి తలకి హెడ్ బ్యాండా? టెన్నిస్ ఆడుతున్నారా? ఏమైందిరా నీకు అలా చూస్తున్నావు? తలకేంటన్నా అది? హెడ్ బ్యాండా? ఓ బ్యాండేజా? ఎలా దెబ్బ తగిలిందన్నా? నేను పడిపోయాను. ఎక్కడ? అక్కడ రోడ్లో. కాదు కాదు, అది మా తోటలో. అది సరే కానీ
నువ్వేంటి ఈ కర్ర పట్టుకొని? చేపల కోసం. అంటే ఈరోజు ట్యూషన్ లేదా? వాళ్ళ టీచర్ ఇంట్లో ఆ, లేదు. ఎందుకని? ఎందుకనో తెలీదు. ట్యూషన్ లేదని మాత్రం తెలుసు. టీచర్ ఈరోజు స్కూల్కి కూడా లీవ్ పెట్టారు. ఎందుకు లీవ్ పెట్టారని నీకు తెలీదా? నేను అడగలేదు. ట్యూషన్ లేకపోతే నాకు చాలా సంతోషం కదా, అలాంటప్పుడు ఎందుకు అడగటం? ఏదేమైనా ఇన్ని రోజులు నీకు ట్యూషన్ చెప్పారు కదా, ఏం జరిగిందంటే తెలుసుకోవద్దా? ఏమైనా ఉంటే టీచర్ చెప్పేవారుగా. అయినా మీరెందుకు ఇంతగా అడుగుతున్నారు? అలాంటిదేం లేదు. ఆ, నువ్వు ఇలా ఖాళీగా తిరుగుతున్నావని నేను అడిగాను అంతే. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఇటువైపు ఓ చిన్న పనుండి వెళ్తున్నాను. పనుండి వెళ్తున్నారా? ఏం పనుండి వెళ్తున్నారు? పనుంటే వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? ఇది నాకెందుకులే, ఎంజాయ్ చేయాలి. నాకిదంతా సరిగ్గా అనిపించడం లేదు. వాడిని మనం పోలీసులకు పట్టించకుండా అలాగే వెళ్ళిపోమ్మని వదిలేసావంటే పర్వాలేదని చెప్పండి. ఎంతకాలం భయపడుతూ ఉంటాం? 1-2 రోజులు ఆగిన తర్వాత వాడి కోపం తగ్గుతుందిలే. అప్పుడు మనం వాడితో ఏదైనా మాట్లాడితే వినే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ గొడవ చేస్తాడేమో. మీరు ఈ రోజు బ్యాంకుకి వెళ్ళలేదు, వాళ్ళని మనం స్కూల్కి పంపలేదు, 2 రోజులుగా ట్యూషన్ కూడా పెట్టడం లేదు. ఇలాగైతే మనం ఎలా బతికేది? అమ్మా మహాతల్లి, కాస్త ఓపిక పట్టు. బయటవాడు నా కోసం కాచు కూర్చొని నన్నేదో చేస్తాడని కాదు, తన్నేమైనా చేస్తాడేమోనని భయం. అందుకే తన్ని 2 రోజులు లీవ్ తీసుకోమన్నాను. లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవడం సరదా అనుకున్నావా? ఇప్పుడు అర్థమైందా? దారిన పోతున్న పాముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయింది. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? తను లోపలుంది. స్కూల్కి వెళ్ళలేదు కదా, ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. ఏంటమ్మా, ఏంటా శబ్దం? అది వాడే అనుకుంటున్నా, రాహుల్. ఖచ్చితంగా వాడే వచ్చుంటాడు. వద్దు వల్లి, వెళ్ళొద్దు. వాడెందుకొచ్చాడో ఏంటో మనకు తెలియదు కదా. వాడు మొరటు మనిషి, వెళ్ళకమ్మా. ఒకవేళ వాడే కనుక ఇంటికి వచ్చుంటే మనం భయపడి దాక్కుంటే వాడి ధైర్యం రెట్టింపు అవుతుంది. వాడి ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి కదా. దేనికైనా సరే ఒక పరిష్కారం ఉండాలి కదా. ఎవరు విశ్వనాథం గారు? ఎవరో మాకు తెలియలేదు, అందుకే చూస్తున్నాం. పద. టీచర్కి ఏమై ఉంటుంది? ఒకవేళ ఒంట్లో బాలేదా? లేదు, దాని గురించి సునంద గారికి తెలీదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమస్య. రాహుల్ నన్ను కొట్టించాడని టీచర్ ఇంట్లో ఏమైనా గొడవ చేసుంటుందా? కారణం ఏంటనేది తెలియట్లేదు. అన్నా, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దన్నా. టీచర్ వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉందని అనిపిస్తోంది. నీకెలా తెలుసు? అన్నా, 2 రోజులుగా టీచర్ వాళ్ళ నాన్న బ్యాంక్ వెళ్ళడం లేదు, వెళ్ళి టీచర్ స్కూల్కి వెళ్ళడం లేదు. టీచర్ వాళ్ళమ్మ బయటికి రావడం లేదని పక్కింట్లో ఉన్న ఉషాక్క చెప్పింది. అయితే నువ్వు పక్కింటికి వెళ్ళి అడిగావా? అసలు విషయం నీకు తెలియదు కదా, ఎందుకు ఇలా చేసావు? వాళ్ళ విషయాలు నీకే. అదేం కాదన్నా,
నాకు వాళ్ళకి మంచి స్నేహం ఉందన్నా. ఏంటి ఆ ఉష గారితోనా? అయ్యో నువ్వు అనుకున్నట్టు కాదన్నా. ఇంతకుముందు ఇంట్లో పశువులు ఉండేటప్పుడు నేను వాళ్ళ ఇంట్లో పాలు పోసేవాడిని. ఆ పాత పరిచయం సహాయంతో ఊరికే మాట్లాడి వెళ్దామని కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాటల మధ్యలో ఎంతో తెలివిగా పక్కింటి విషయాల గురించి తెలుసుకున్నాను, అంతే. అలాగే తెలిసింది. నువ్వు చెప్పింది నిజమే చిన్నా. టీచర్ ఇంట్లో ఏదో సమస్య ఉంది. మణికంఠన్ నేను అడిగినప్పుడు 2 రోజులుగా ట్యూషన్ లేదని చెప్పాడు. అన్నా, ఆ రోజు వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చినట్టు మళ్ళీ ఏమైనా అయి ఉంటుందంటావా? అటువంటిదుంటే వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళు కదా, అప్పుడు విషయం అందరికీ తెలిసేది. అది కూడా నిజమే అన్ను. కానీ నాకు ఒక అనుమానం ఉంది. హ్మ్. టీచర్ వాళ్ళ ఇంటికి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చిందని నాతో చెప్పావు కదా, అతని పేరేంటి? రాహుల్. రాహుల్. తను బైక్ మీద వచ్చాడని కదా నువ్వు నాతో చెప్పావు. అవును. అతని బైక్ నాకు వాళ్ళ ఇంటి ముందు కనిపించలేదన్నా. పైగా కాసేపటి ముందు నేను ఆ దారిలో ఉష వాళ్ళకింటికి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పిన విధంగానే ఒక ఖరీదైన బైకు ఫాస్ట్గా నా ఎదురుగా వెళ్ళింది. బోలెడంత పొగ కూడా వచ్చింది. మనిషి కూడా కనిపించలేదు. నేను చేసిన తప్పు కారణంగానే టీచర్కి ఈ సమస్యలు వచ్చాయి. ఛ, అనవసరంగా చెప్పాను. అదేంటన్నా, నువ్వేం తప్పు చేసావు ఇప్పుడు? మొదటిదేంటంటే నేను ఆ రాహుల్కి ఇల్లు చూపించి టీచర్ ఇంటికి పంపించకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తుంది. అతనంత మంచి వ్యక్తి కాదు. అది నేను తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. అలాగే నా మీద దాడి చేసింది తనే అని టీచర్కి చెప్పకుండా ఉండాల్సింది. వాడా నిన్ను కొట్టించింది? పుణ్యకోటి మనుషులు కాదా? నువ్వు ఈ విషయం గురించి ఎవరికి ఏమీ చెప్పొద్దు. నువ్వు ముందు నిజం చెప్పు. అతనే కొట్టించాడా? నీకు ఖచ్చితంగా తెలుసా? తెలుసురా. అది మాత్రమే కాదు, అతనికి నన్ను కొట్టించే అవసరం ఉంది. అసలు ఏం జరిగిందో నువ్వు నాకు వివరంగా చెప్పు. ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలీదు. తనే కొట్టించాడని తెలుసు. 2 మనుషులతో కలిసి నన్ను కొట్టాడు. వాళ్ళలో ఒకడు నాకు చిక్కిన తర్వాతే అది రాహుల్ అన్న విషయం నాకు తెలిసింది. నేను అతని మొహం చూడగానే ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. అంతలో వేరే వాడు వెనక నుంచి వచ్చి నా తల మీద కొట్టాడు. లేకపోతే వాళ్ళు నన్ను కొట్టగలిగే వాళ్ళని నేను చితకొట్టి పంపించాను. నాకు ముందు నుండి అనుమానంగా ఉంది. అన్నం దెబ్బ కొట్టేవాళ్ళు అసలు ఈ ఊర్లో ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను. వ్యాయామశాలలో అందరికంటే ముందుండే మా అన్నని పుణ్యకోటి మనుషులు ఎలా కొట్టగలరా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు అసలు విషయం అర్థమైందన్నా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అతనికి నా మీద ఎందుకంత కోపమని. అతనికి కోపం వచ్చే విధంగా నేను అసలు ఏమీ చేయలేదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను ఏ ద్రోహం చేయలేదు. మరి నేనేం చేశానని తను నన్ను కొట్టడానికి మనుషులను పంపించాడు. నిజంగానే రాహుల్ నన్ను కొట్టించాడని టీచర్కి నేను చెప్పడం వల్లే ఇప్పుడు ఈ సమస్య అంతా వచ్చింది. అయ్యో, నాకు అసలు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదన్నా. నిన్ను కొట్టాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది చెప్పు. అతను ఇక్కడే కదా ఉంటాడు. నిదానంగా తెలుసుకుందాంలే. నువ్వు ఈ విషయం గురించి ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు. దీని గురించి ఎవరికైనా తెలిస్తే అది టీచర్కి సమస్య అవుతుంది. అర్థమైందా? దీని గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నటించడంలో నేను సూపర్ కదన్నా. సరే, ఇక వెళ్ళు. నిన్న ఉన్నలా చిన్నా, టీచర్ ఏంటి ఇలా వచ్చారు? ఏం టీచర్? దేవా సార్ హాస్పిటల్ నుండి వచ్చేసారా? ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటాడా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? అన్నిప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాడు టీచర్. ఆ పుణ్యకొట్టి ఉన్నాడు కదా, అతని మనుషులు పట్టుకోవడానికి వెళ్ళాడు. దేవన్న మీద దాడి చేశారు కదా, అందుకే వాళ్ళంతా తేల్చడానికి వెళ్ళాడు. అన్నం చేసినందుకు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అయితే దేవా సార్ మీద దాడి చేసింది పుణ్యకోటి మనుషులే అని ఖచ్చితంగా తెలుసా? లేకపోతే ఏంటి? దేవన్నకు అతనితో కాకుండా మరి ఇంకెవరితో శత్రుత్వం ఉంది? దేవన్న స్వయంగా చూశాడు కదా ఎవరిని? దాడి చేసిన వాళ్ళని. రాత్రి పూటైనా స్పష్టంగా చూశాడు.